అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంటిది? ఎందుకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్ ఎందుకు చార్జ్ షీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు నమోదు చేసింది? మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కోసమే బీజేపీ వేస్తున్న ఒక ఒక చిలిపి అనుకోవచ్చా దీన్ని? మరి ఎందుకు అగ్ర నాయకులుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వెంటాడుతా ఉంది ఈడీ అన్న ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఈడీ ఆఫీస్ల దగ్గరికి పెద్ద ఎత్తున ఏకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాదులు చేరుకున్న పరిస్థితులు, నిరసనలు కూడా తెలిపిన పరిస్థితులు. అసలు నిజంగానే ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎప్పుడు చార్జ్ షీట్ చేసింది? ఎప్పటి వరకు ఇది ముందుకు వెళ్ళింది? అసలు నేషనల్ హెరాల్డ్ కేసు చరిత్రలోకి వెళ్తే అసలు ఏం చెప్తా ఉంది? పండిత్ జవహర్ లాల్ నెహ్రూ 1937 నుంచి ప్రజెంట్ 2025 వరకు ఎందుకు సాగింది? మరి ఎప్పుడు ఫైనల్ కు రాబోతుంది జడ్జిమెంట్? అసలు చరిత్ర పుటల్లోకి వెళ్దాం. ఈడీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? అసలు నిజంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో నిజంగానే అక్రమాలు జరిగినాయా? మనీ లాండరింగ్ జరిగిందా? మనీ లాండరింగ్ జరిగిందా? నిజంగానే జరిగిందా? జరగలేదా? ఎందుకు మనీ లాండరింగ్ మీద ఆ కేసులు వేశారు? ఇక్కడ బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యం స్వామి మరి నిజంగానే 1937లో బీజం వేస్తే 2008 వరకు ఎందుకు స్తబ్దుగా ఉంది కేసు? 2008లోనే ఎందుకు దివాలా తీసినాయి ఇటువంటి పేపర్లన్నీ? ఆ పేపర్ల చరిత్ర ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2012లో ఈ కేసు మొదలైతే 2014లో ఈడీ కేసు ఎందుకు దర్యాప్తు చేస్తామని ముందుకు వచ్చింది. మరి 2014లోనే బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చింది. అప్పుడే దీనికి మొదలైందా? అసలు చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. నిజంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను మాత్రం చార్జ్ షీట్ లో నమోదు చేసిండ్రు నేషనల్ హెరాల్డ్ కేసు. అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మనీ లాండరింగ్ జరిగిందా? జరగలేదా? అసలు కేసు పూర్వ ఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1937లో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అప్పట్లోనే అసోసియేట్ జనరల్ లిమిటెడ్స్ అనే ఒక సంస్థను మాత్రం స్థాపించిండు. ఏం సంస్థ? 1937లో అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించిండు 1937లో. 1938లో అది కాస్త కొంతమంది స్వతంత్ర సమరయోధులతో కలుపుకొని ఒక 3 పత్రికలు స్థాపించిండు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ. అది ఇంగ్లీష్ లో, ఈ పత్రిక పేరు ఇంగ్లీష్ లో 1938లో ఇంగ్లీష్ లోకి వచ్చేసింది నేషనల్ హెరాల్డ్ అనేది ఇంగ్లీష్ పేపర్, ఇంగ్లీష్ పత్రికను స్థాపించిండ్రు. దాంట్లోనే హిందీలో కూడా ఉర్దూలో ఫిమి అవాజీ అనే పేరుతో ఒక పత్రికను స్థాపించిండ్రు. ఇంగ్లీష్ లో నేషనల్ హెరాల్డ్, ఉర్దూలో ఫిమి అవాజీ అనే ఒక పేరుతో, హిందీలో నవజీవన్ అనే 3 పత్రికలు స్టార్ట్ చేసిండ్రు. అసలు విషయం ఇక్కడ మొదలైంది. 1937లో స్థాపించిన ఏదైతే ఉందో 37లో స్థాపించిన అసోసియేట్ జనరల్ లిమిటెడ్ ను 1938కి నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేద్దామన్న ఆ నెహ్రూ ఆలోచన విధానం కొద్దీ స్వతంత్ర సమరయోధులను కలుపుకొని 3 పత్రికలు స్థాపించిండ్రు. ఒకటి ఇంగ్లీష్ లో నేషనల్ హెరాల్డ్, ఇక్కడ ఉర్దూలో క్విమి ఆవాజీ, ఇటు హిందీలో నవజీవన్ అనే 3 పత్రికలు స్థాపించిండు. మరి నిజంగానే ఈ పత్రికలు ఎప్పటిలో దివాలా తీసేయని ఇక్కడ కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే కాబట్టి మధ్యలో భాజపా అగ్రనేతలు వచ్చినప్పటికీ, ఆ కూటమి ప్రభుత్వంలో భాజపా ఉన్నప్పటికీ, అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ దీని మీద ఫోకస్ పెట్టలేదని చెప్పుకోవచ్చు. 2008 వరకు నడిచిన ఈ పత్రికలు దివాలా రంగంలోకి వెళ్ళిపోయినాయి. 3 పత్రికలు దివాలా రంగంలోకి వెళ్ళిపోయినాయి. అప్పటికి ఈ 3 పత్రికలు కూడా ముద్రణను కూడా ఆపేసింది. ఇక్కడే అసలు విషయం చెప్తాను. ఇక్కడే అసలు విషయం ముందుకు వచ్చేసింది. 2008 వరకు దివాలా తీసినాయి. అప్పటి వరకు మంచిగా నడిచినాయి, దివాలా తీసినాయి. పత్రికలు ప్రింటింగ్ కూడా ఆపేసిన పరిస్థితి మాత్రం ఉంది.
ఎనిమిదిలో ఇక అప్పటి వరకు నడిచిన దీన్ని ఏం చేసిండ్రు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2010లో ఎలాంటి వడ్డీ లేకుండా దాదాపు 90 కోట్ల రూపాయలు ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు ఇచ్చిండ్రు. దీంట్లో 2010లో రుణంగా ఇచ్చిండ్రు. అంటే వడ్డీ లేని రుణం, ఈ పత్రికలు మీరు నడిపించుకోండి అన్న ఆ కాన్సెప్ట్ కొద్దీ కొంచెం తోడ్పాటు అందించాలన్న ఉద్దేశం కొద్దీ 2010లో 90 కోట్ల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చేసింది. తర్వాత ఇంకొక స్టోరీ జరిగింది, అది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఇంకొక స్టోరీ ఉంది. 2010లోనే ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెరో 38% వాటాతో యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ఎన్జిఓను స్థాపించిండ్రు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2010లోనే 90 కోట్ల రూపాయలు మాఫీ చేసిండ్రు, వడ్డీ లేని రుణం ఇచ్చిండ్రు ఈ పత్రికకు. అగైన్ 2010లోనే వీళ్ళు యంగ్ ఇండియా ఎన్జిఓ, యంగ్ ఇండియా అనే సంస్థ ఎన్జిఓని స్థాపించిండ్రు. ఆ ఎన్జిఓలకు ఇటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ ఇద్దరు 38% వాటాతో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక్కడే అసలు విషయం మొదలైంది. ఉన్న తర్వాత ఏమైంది, వీళ్ళే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్కార్ వారా, జార్జ్ కూడా ఇందులో వాటాలుగా కలిగి ఉన్నారు. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జార్జ్ వారా వీళ్ళందరూ కూడా, ఆస్కార్ వారా, జార్జ్ వీళ్ళందరూ కూడా వాటాలు కలిగి ఉన్నారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరిగింది, 90 కోట్ల రుణాన్ని అప్పటికి ఇచ్చిండ్రు కదా. ఇచ్చిన తర్వాత అవి రికవర్ కాదు, ఆ 90 కోట్లు అనేది రికవర్ కాదు అని చెప్పేసి కంప్లీట్ గా అది రికవర్ కానవసరం లేదు, రికవరబుల్ కాదు అని చెప్పేసి ఏకంగా ఒక జీవో పాస్ చేసిండ్రు. ఆ జీవో పాస్ చేసేసి కంప్లీట్ గా వాళ్ళకు అంటే ఆ 90 కోట్లను మీకే దారాదత్తం చేస్తున్నట్టు అక్కడ ప్రకటించేసిండ్రు. ప్రకటించిన తర్వాత ఏమైంది, అసలు విషయం ఇక్కడ నుంచి మొదలవుతుంది. బాకీగా దీన్ని మొత్తంగా మాఫీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ కి ఇచ్చిన 90 కోట్లు అనేది అప్పుడు జస్ట్ మీరు వడ్డీ లేని రుణంగా ఇచ్చి ఆ రుణాలు కూడా మీరు మళ్ళా రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. 90 కోట్లు అనేది మొత్తం మాఫీ చేసిండ్రు. ఇక్కడే క్విడ్ పోకో జరిగిందా, ఇక్కడే మనీ లాండరింగ్ జరిగిందా అని ఫోకస్ పెట్టిండ్రు చాలా మంది. సరే, ఇక్కడి వరకు అసలు యంగ్ ఇండియాకు నేషనల్ హెరాల్డ్ కు సంబంధం లేదు కదా అన్న ఒక చర్చ మాత్రం జరిగింది. ఇక్కడ అసలు విషయం జరిగింది, నేషనల్ హెరాల్డ్ కంపెనీని కేవలం 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిండ్రు. ఇక్కడ యంగ్ ఇండియా సంస్థ. యంగ్ ఇండియా సంస్థ ఎవరెవరి చేతిలో ఉంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జార్జ్ వారా వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి వీళ్ళే డైరెక్టర్లు కాబట్టి 50 లక్షల రూపాయలే నేషనల్ హెరాల్డ్ పత్రికను వీళ్ళు యంగ్ ఇండియా సంస్థను పెట్టి 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని కొనుగోలు చేసింది. నిజంగానే 50 లక్షల రూపాయలే అది వర్తఫులా, 50 లక్షల వరకే నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉందా అంటే కాదు. చాలా పెద్ద ఎత్తున దానికి, ఆ సంస్థకు చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2008 వరకే నేషనల్ హెరాల్డ్ కంపెనీకి దాదాపు 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 2008 వరకే. అంటే ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే 2025 చూసుకుంటే దాదాపు 5000 కోట్ల రూపాయల ఆస్తులు ఇక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రికకు మాత్రం ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న తర్వాత కేవలం 50 లక్షలకే ఆ పత్రికను, ఆ నేషనల్ హెరాల్డ్ అనే ఆ సంస్థను కొనడం వెనుక అసలు మతలబు ఇక్కడే ఉంది అనేది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గమనించిన విషయం. ఇది చేసేసిండ్రు, అయిపోయింది. 2000 అంటే ఇక్కడ క్విడ్ పోకో జరిగింది, 100% జరిగింది. 5000 కోట్ల ఆస్తులను కేవలం 50 లక్షలకు పెట్టేసి కొట్టేసే ప్రయత్నాలలో కాంగ్రెస్ నిమగ్నమైందని చెప్పేసి బీజేపీ ఆరోపణ. మరి అప్పటి వరకు 2012లో ఇది గమనించిన 2012లో సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈడీకి కంప్లైంట్ చేసిండ్రు. ఆ ఈడీ ఏం చేసింది, 2014లో ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. టేకప్ చేసిన తర్వాత ఏం చేసిండ్రు, పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కంపెనీకి దాదాపు 661 కోట్ల రూపాయల ఆస్తులు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లో ఉన్నాయని ఇక్కడ చెప్పిండ్రు. ఎక్కడెక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లో ఇక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పిండ్రు. దీనికి కారణమైన డైరెక్టర్స్, యంగ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్ లో చేర్చి
ఢిల్లీ హైకోర్టు ఏం చేసిండ్రు, రౌస్ అవెన్యూ కోర్టును ఆదేశించింది చార్జ్ షీట్ లో చేర్చాలని. ఇక్కడ అసలు విషయం బయటపడింది. ఆ కేసు ఏడికి పోయిందంటే ఇప్పుడు ఏప్రిల్ 25న ఈ కేసు మన ముందుకు రాబోతుంది. రౌస్ అవెన్యూ కోర్టు ఏం తీర్పిస్తుంది అన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అందు గురించి కాంగ్రెస్ నాయకులందరూ ఈడీ ఆఫీసులో ముట్టడించిండ్రు అంటే ఇదొకటే కారణం. సరే, తెలంగాణలో కర్ణాటకలో అంటే అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉండి మీరు ముట్టడించడం ఏదైనా ఒక చర్చ జరిగింది. కానీ రిమైనింగ్ రాష్ట్రాలలో అధికారంలో లేని పరిస్థితి మాత్రం ఉంది. కేవలం 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి సింపుల్ గా 5,000 కోట్ల ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ కేవలం 50 లక్షలకే కొనుగోలు చేయడం వెనుక మతలాబ్ ఏంది అనేది ఈడీ టేకప్ చేసిన తర్వాత ఢిల్లీ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టును ఆదేశించింది. దీనిపైన మీరు కేసు ఫైల్ చేయాలి, చార్జ్ షీట్ లో చేర్చాలి అనడంతోనే ఇక్కడ సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు ఇక్కడ చార్జ్ షీట్ లో చేర్చారు. అది ఏప్రిల్ 25న వాదనలు విన్న తర్వాత ఇది ఎంత పెద్ద సెన్సేషన్ కాబోతుంది. నిజంగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే ఆస్కారం ఉందా? సోనియా గాంధీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా చాలా వీక్ గా ఉంది. అనారోగ్య సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉంది. మరి రాహుల్ గాంధీ బీజేపీని ఢీకొంటున్నాడు అన్న చర్చ. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొచ్చిన చరిత్ర రాహుల్ గాంధీకి ఉంది. రాహుల్ గాంధీని ఒక్కరిని లోపలేస్తే మొత్తం పార్టీ ఖతమవుతుంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. కాకపోతే అది జరగకపోవచ్చు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏది ఏమైనా ఇది ఓవరాల్ గా 1937లో స్టార్ట్ అయిన ఒక జనరల్ సంస్థ ఈ 2025 వరకు కూడా కొనసాగింది. 2028 వరకు ఆ 3 పత్రికలు కూడా దివాలా రంగంలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కంప్లీట్ గా మాఫీ చేసుకుంటూ వచ్చింది. 90 కోట్ల రుణం ఇచ్చి, ఆ రుణం కూడా వడ్డీ లేని రుణం ఇచ్చి, వడ్డీ లేకుండా రుణం ఇచ్చిన తర్వాత ఆ వడ్డీ ఇవ్వకపోగా అసలు కూడా మీకు ఇవ్వనవసరం లేదని దాన్ని మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడే మొదలైంది యంగ్ ఇండియా సంస్థను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడ వారా జార్జ్ పెట్టేసి, వీళ్ళు డైరెక్టర్ గా ఉన్నారు, వీళ్ళు పెట్టేసి యంగ్ ఇండియా సంస్థను, ఎన్జిఓ సంస్థను పెట్టేసి ఇక్కడ ఉన్న నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించిన ఆస్తులను మొత్తం అప్పనంగా కొట్టేయాలన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇది అసలు విషయం. మరి చూద్దాం ఏప్రిల్ 25న ఏం జరగబోతుందో. ఇది స్టోరీ మొత్తం. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూస్తూనే ఉన్నాడు ఈ ప్రజా వాయిస్. థ్యాంక్ యూ.